అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా అల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు బీదా గిరిధర్, నెల్లూరు పార్లమెంట్ కోశాధికారి పలకాటి శ్రీనివాసరెడ్డి, బుల్లా కృష్ణారెడ్డి, మేడ రామకృష్ణారెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ సాధిస్తాం ఎన్టీఆర్ గారి ఆశయాలను జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జన్మించినటువంటి మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ ఎన్టీ రామారావు గారి 101వ జయంతి సందర్భంగా అందరికీ కూడా వారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని, వారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా ఎల్లప్పుడూ ఉండాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మాన్యశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మండల పార్టీ ఆఫీసులో వారి యొక్క జయంతోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దలు నందమూరి తారక రామారావు గారు ఏర్పరిచినటువంటి బాటలో ముఖ్యంగా ఆయన సినీ దీంట్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా అత్యంత అట్టడుగు వర్గాలకి, పేదలకి ఏ విధంగా ఎప్పుడు మంచి చేయాలనే దీంతోనే ఆయన ఆలోచన విధానం కానీ, ఎప్పుడు కూడా పేదల అభ్యున్నతి కోసం ఆయన పథకాలని ప్రవేశపెట్టి ఆ పథకాలు చిట్ట చివరి దాకా వాళ్ళ గడపకు చేరేదాకా కూడా పర్యవేక్షించి పేదల అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి మహానుభావుడు. బడుగు బలహీన వర్గాలని ఈరోజు రాజకీయంగా వెలుగులోకి వచ్చారు. లేదు ఈరోజు ఏ ఆఫీస్కి పోయి అయినా పనిచేసుకోగలుగుతున్నారంటే పెద్దలు రామారావు గారు వేసినటువంటి ప్రజల వద్దకు పాలన కానీ, ఆయన తీసుకున్నటువంటి ఆ రోజుల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడినటువంటి రోజుల్లో యువతని ఎక్కువగా చదువుకున్న వారిని అందరినీ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారికి మంచి భవిష్యత్తు ఉండే విధంగా, వారి ద్వారా నిరంతరం పేదలకు సేవ చేసే విధంగా అందరికీ అవకాశాలు కల్పించినటువంటి మహానుభావుడు. అటువంటి ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ మండల తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరుపుకోవడం ఎంతో సంతోషదాయకం. రాబో రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం నుంచి ఈ రోజు వరకు రామారావు గారి ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.